ఒక కస్టమర్ కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటే కంపెనీ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లో మా స్కూటర్ ఏకంగా 200 కిలోమీటర్ రేంజ్ ఇస్తుందండి అని చెప్తారు. కానీ బండి నడుపుతుంటే 100-120 కూడా రావట్లే. ఒక కారు కస్టమర్ ఉన్నారు, కంపెనీ వాడు చెప్తాడు ఒకసారి ఛార్జ్ పెడితే 500 కిలోమీటర్లు వెళ్తుందండి అంటే నిజానికి రియల్గా డ్రైవింగ్ చేస్తే 250 కూడా రావట్లేదు. సో ఇక్కడ కారణం ఏమవుతుందంటే బండి కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తుంది సర్టిఫైడ్ రేంజ్ ఒకలాగా ఉంటే నిజమైన రోడ్ కండిషన్లో వేరే రేంజ్ వచ్చేస్తుంది అనమాట. దానికోసం రీసెంట్గా మార్త్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వీళ్ళు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారనమాట. ఇక మీదట ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కానీ ఎలక్ట్రిక్ కార్ కంపెనీలు రేంజ్ అనేది 3 రకాలుగా ప్రకటించాలంటున్నారు. ఈ 3 రకాల రేంజెస్ వల్ల నిజంగా కస్టమర్స్ చాలా బెనిఫిట్ అవుతుందన్నమాట. ఆ 3 రకాల రేంజెస్ ఏంటి, దీనివల్ల కస్టమర్స్కి ఎటువంటి ప్రయోజనం, ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. సో ఫస్ట్ అయితే వీళ్ళు కొన్ని టేబుల్ కింద అయితే వీళ్ళు కంటెంట్ డివైడ్ చేశారు. ఫస్ట్ టెస్ట్ సైకిల్, అర్బన్ ప్లస్ C75 రేంజ్. సో ఇక్కడ ఏ టెస్ట్ కండిషన్స్లో ఏ రేంజ్ డిఫెండ్ అని చెప్తున్నారు అనమాట. 3 రకాల రేంజెస్ కింద ఇచ్చారు. అర్బన్ అనే రేంజ్ ఇస్తారు, అర్బన్ ప్లస్ రేంజ్, C75 రేంజ్. సో ఇది క్లారిటీగా చెప్తాను మీకు. ఫస్ట్ అర్బన్ కేటగిరీని రేంజ్ కింద ఎలా డిసైడ్ చేస్తున్నారు అంటే, ఇది అర్బన్ అంటే నథింగ్ బట్ సర్టిఫైడ్ రేంజ్. కంపెనీ వాళ్ళు బాగా ఎక్కువ రేంజ్ క్లెయిమ్ అనేది అర్బన్ కేటగిరీ కింద చేస్తున్నారు. దీనికి వీళ్ళు స్పీడ్ ఎంత తీసుకుంటున్నారంటే యావరేజ్గా 19 కిలోమీటర్స్, 19 కిలోమీటర్లు కాన్స్టెంట్గా నడపచ్చు. మ్యాక్సిమం వచ్చి 50 కిలోమీటర్లు. సో మ్యాక్సిమం వెళ్తే 50 కిలోమీటర్లు వెళ్ళాలి, యావరేజ్గా 19 కిలోమీటర్ టాప్ స్పీడ్తో వెళ్తే అప్పుడు వచ్చే రేంజ్ అర్బన్ రేంజ్ అనమాట. మరి దీనికి ఇంకా అడిషనల్ కండిషన్స్, ఏసీ అనేది ఆఫ్లో ఉండాలి. ఇది కార్ కండిషన్స్. ఇది 2 వీలర్కి అయితే ఇది మనం అవాయిడ్ చేయొచ్చు. ఏసీ కార్లో ఆఫ్ పొజిషన్ ఉండాలి. లోడ్ వచ్చి 150 కేజీలు, అంటే ఇద్దరు పర్సన్స్ ఆ టైంలో కార్లో ఉండొచ్చు. నెక్స్ట్ టెంపరేచర్ వచ్చి 20 డిగ్రీల నుంచి 30 డిగ్రీలు ఈ టెంపరేచర్లో మెయింటైన్ చేసి ఉండాలి. ఈ కండిషన్స్ వచ్చి అర్బన్ సంబంధించిన రేంజ్. అంటే మన ఇప్పుడు ప్రజెంట్ సర్టిఫైడ్ రేంజ్ కంపెనీ వాళ్ళు ఎక్కువ రేంజ్ అనేది ఈ అర్బన్ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే నెక్స్ట్ కొత్తగా 2 కూడా యాడ్ చేయమంది, అదే అర్బన్ ప్లస్ రేంజ్. ఈ అర్బన్ ప్లస్ రేంజ్ ఏంటంటే అర్బన్లో మ్యాక్సిమం ఒక సిటీ కండిషన్స్లో మీడియం స్పీడ్తో వెళ్ళే టైంలో వచ్చేది అర్బన్ రేంజ్. నెక్స్ట్ అర్బన్ ప్లస్లో సిటీ రోడ్ కండిషన్స్లో వెళ్తారు, కొన్నిసార్లు హైవే కూడా వెళ్తారు. సో ఆ కండిషన్స్లో ఏం చెప్తున్నారంటే 31 కిలోమీటర్ల టాప్ స్పీడ్తో వెళ్ళాలి. ఆ టెస్ట్ రేంజ్ ఫిగర్స్ ఇచ్చేటప్పుడు 31 కిలోమీటర్ టాప్ స్పీడ్ యావరేజ్గా వెళ్ళాలి. హైయెస్ట్ వెళ్తే 90 కిలోమీటర్ల టాప్ స్పీడ్ వెళ్ళాలి. దీనికి కూడా మళ్ళీ సేమ్ ఏసీ ఉంటే కార్లు ఏసీ ఆఫ్లో ఉండాలి. 2 వీలర్ అయితే దానికి కండిషన్ ఉండదు. నెక్స్ట్ 150 కేజీలు, అంటే ఇద్దరు పర్సన్స్. ఒకవేళ స్కూటర్ అనుకోండి 150, ఇద్దరు పర్సన్స్ ఆ స్కూటర్ మీద రైడ్ చేయడం, బైక్ కానీ 150 కేజీలు. నెక్స్ట్ 20 నుంచి 30 డిగ్రీలు, అంటే బ్యాటరీ టెంపరేచర్ అనేది 20 నుంచి 30 డిగ్రీలు ఈ టెంపరేచర్లో వెళ్ళాలన్నమాట. సో ఈ టెంపరేచర్లో వెళ్తే అప్పుడు వచ్చే రేంజ్ని అర్బన్ ప్లస్ రేంజ్ కింద చెప్తున్నారు. ఇప్పుడు కంపెనీ వాళ్ళు అర్బన్ ప్లస్ రేంజ్ కూడా చెప్పాలన్నమాట. ఇక మూడోది వచ్చి C75 రేంజ్. ఇది చాలా ముఖ్యమైనది. మ్యాక్సిమం ఎలక్ట్రిక్ వెహికల్ కొన్న తర్వాత కస్టమర్కి వచ్చేది ఈ C75 రేంజ్ ఎక్కువ వస్తుంది. అంటే మెజారిటీ కస్టమర్కి వచ్చే రేంజే C75 రేంజ్ కింద చెప్పారు. ఈ కండిషన్లో యావరేజ్గా 40 కిలోమీటర్ల టాప్ స్పీడ్తో వెళ్ళొచ్చు ఆ బండి నడిపే పర్సన్, అది 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ. మ్యాక్సిమం వెళ్తే 120 కిలోమీటర్ టాప్ స్పీడ్ వెళ్ళాలి. ఈ కండిషన్స్లో మన ఏసీ కూడా ఆన్ చేసుకోవచ్చు ఒకవేళ కార్ యూజర్ అయితే. నెక్స్ట్ లోడ్ కెపాసిటీ వచ్చి 250 కేజీలు, అంటే 4 పర్సన్స్ కూర్చోవచ్చు ఆ టైంలో. నెక్స్ట్ వచ్చి టెంపరేచర్ కండిషన్స్ కూడా పెంచింది, అప్ టు 10 డిగ్రీస్ నుంచి 40 డిగ్రీస్. కొంచెం తక్కువ చలి నుంచి ఎక్కువ వేడి కండిషన్స్ వరకు కూడా ఈ కండిషన్ తీసుకుని C75 రేంజ్ కింద పెట్టారు. ఈ C75 రేంజ్ నథింగ్ బట్ ఎక్కువగా అర్బన్ కండిషన్స్లో వెళ్తారు, సిటీ కండిషన్లో వెళ్తారు. మ్యాక్సిమం అన్ని రకాల కండిషన్స్లో బాగా రఫ్ అండ్ టఫ్ యూజ్ అనుకోవచ్చు. దానికి C75 రేంజ్ కింద పెట్టారు. మరి ఇప్పుడు దీనివల్ల కస్టమర్కి వచ్చే ఉపయోగం ఏంటి? యాజ్ ఆఫ్ ఇప్పుడు కంపెనీ వాళ్ళు చెప్తున్న వచ్చి ఈ అర్బన్ రేంజ్నే చెప్తున్నారు. దీనికి టాటానే ఎగ్జాంపుల్ తీసుకుంటే రీసెంట్గా టాటా కర్వీవి లాంచ్ చేసినప్పుడు 55 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కార్కి 585 కిలోమీటర్ రేంజ్ చెప్పారు. సో కస్టమర్ నాకు 585 వచ్చేస్తుందేమో అని అనుకుంటారు. బట్ నెక్స్ట్ వీళ్ళు ఏం చేశారు, అర్బన్ ప్లస్లో వెళ్తే మీకు 502 కిలోమీటర్లు వస్తుందని చెప్తున్నారు. ఈ ఫిగర్ కూడా చెప్పారు. నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పారు, C75 రేంజ్ 400 కిలోమీటర్ రేంజే వస్తుందని చెప్తున్నారు. సో ఇప్పుడు కస్టమర్కి ఒక చాయిస్ ఉంది, నేను ఏ రకంగా డ్రైవింగ్ చేస్తున్నాను. మెజారిటీ కస్టమర్స్ ఈ రకంగా డ్రైవింగ్ చేస్తున్నారు కాబట్టి నాకు ఒకవేళ 500 కిలోమీటర్ రేంజ్ వస్తేనే తీసుకుందాం అనుకుంటే మ్యాక్సిమం డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే
C75 రేంజ్ 400 కిలోమీటర్ రేంజే వస్తుంది కాబట్టి. సో ఇలాగ కస్టమర్కి నిజమైన రేంజ్ కూడా కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. అది మారుతు వాళ్ళు తీసుకొచ్చిన ఈ కొత్తగా రేంజ్ సంబంధించిన టెస్ట్ వల్ల ఉపయోగం. ఇప్పుడు దీన్నే మనం ఇంకొక ఎగ్జాంపుల్తో మీకు చెప్తాను. ఇప్పుడు మనం 2 వీలర్లో ఎక్కువ మంది కొంటుంది ఓలా స్కూటర్ కాబట్టి ఓలా కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న సర్టిఫైడ్ రేంజ్ 195 కిలోమీటర్లు. ఇప్పుడు నెక్స్ట్ టైంలో కంపెనీ వాళ్ళు ఏం క్లెయిమ్ చేస్తారంటే మాది అర్బన్ రేంజ్ ఇది, నెక్స్ట్ అర్బన్ ప్లస్ రేంజ్ వచ్చి 150 నుంచి 160 వస్తుంది, అలానే C75 రేంజ్ వచ్చి 110 నుంచి 120 రావచ్చు అని చెప్పారనుకోండి. అప్పుడు కస్టమర్స్ ఆలోచిస్తారు, ఓకే నాకు రియల్గా నేను నడిపే టైప్ వచ్చి అప్ టు 40 120 కూడా టాప్ స్పీడ్ వెళ్తాను కాబట్టి నాకు ఈ రేంజ్లోనే రేంజ్ వస్తుంది కాబట్టి నేను తీసుకోవాలా లేదా అని చెప్పి మరింత క్లియర్గా డెసిషన్ తీసుకునే అవకాశం కస్టమర్కి లభిస్తుంది. అంటే సర్టిఫైడ్ రేంజ్కి రియల్ రేంజ్కి మధ్య కస్టమర్ ఆప్షన్ క్లారిటీగా తీసుకునే అవకాశం ఉంది. ఇక్కడ నేను చెప్పినవి కూడా యావరేజ్ అనమాట, దీనికన్నా ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు, బట్ నేను యావరేజ్గా వేసుకున్న ఫిగర్స్. సో ఇది ఓలాగా అనుకుందాం. ఇక మొన్న రీసెంట్గా మేము యాంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ని రేంజ్ టెస్ట్ చేసాం. యాంపియర్ కంపెనీ వాళ్ళు 136 కిలోమీటర్ల రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు, వీళ్ళు అర్బన్ రేంజ్ క్లెయిమ్ చేస్తున్నారు. బట్ మేము రియల్గా టెస్ట్ చేసినప్పుడు 40 స్పీడ్ యావరేజ్తో వెళ్తే మాకు వచ్చింది 112 కిలోమీటర్లు. సో దానికన్నా ఇంకొంచెం తక్కువ వెళ్తే అప్పుడు ఒక 120 కిలోమీటర్స్ లేకపోతే ఒక 125 కిలోమీటర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇలాగా కంపెనీ వాళ్ళు 3 రకాల రేంజెస్ ఇచ్చేయడం వల్ల కస్టమర్లకు వచ్చే ఉపయోగం, నేను నడిపే విధానం ఏంటి, నేను ఎంత లోడ్ కెపాసిటీ వెళ్తున్నాను, 250 కేజీలు లోడ్ వెళ్తున్నానా లేకపోతే 150 కేజీలు వెళ్తున్నాను, ఏ టెంపరేచర్, అలానే ఏ స్పీడ్తో వెళ్తున్నాను, ఎటువంటి కండిషన్లో వెళ్తున్నాను, ఇన్ని క్లారిటీస్ వచ్చిన తర్వాత కస్టమర్ డెసిషన్ అనేది మ్యాక్సిమం వాళ్ళు అనుకున్న రేంజ్ పాసిబిలిటీ ఉంటుందన్నమాట. ఈ రోజుకి మన ఛానల్స్లో చాలామంది కామెంట్ పెట్టేది నేను పలానా రేంజ్ అని చెప్పి కొనుక్కున్నాను స్కూటర్, కాకపోతే నిజానికి అంత రేంజ్ రావట్లేదు అని చెప్పి. ఇక మీద ఆ కన్ఫ్యూజన్ కూడా ఉండదన్నమాట, క్లారిటీగా కస్టమర్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది, ఒక మంచి డెసిషను. బట్ మరి చూడాలి రాబోయే రోజుల్లో ఎన్ని ఎలక్ట్రిక్ 2 వీలర్ కంపెనీలు కానీ ఎన్ని ఎలక్ట్రిక్ కార్ల కంపెనీలు ఈ 3 రకాల రేంజెస్ ప్రకటిస్తాయో. ఇది రీసెంట్గా ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన రేంజ్, దానికి సంబంధించిన డీటెయిల్స్ అండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ వచ్చినట్లయితే మీ ఓనర్షిప్ రేటు మాతో షేర్ చేద్దాం స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, అండ్ డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆడో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కొరడు ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కొరడు రివ్యూస్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.